శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి, ఎన్ని రకాల కాలసర్పదోషాలు ఉంటాయి, కాలసర్పదోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది, అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడమేనా, పాము కాటేస్తుంది కదా ఇలా, అలా కాటుకు గురైనటువంటిప్పుడు మందు ఉంటుంది కదా, ఆ మందు ఏమిటి, యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా, అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా అన్ని పనులు జరుగుతున్నా సరే టెన్షన్, ఎగ్జామ్స్లో టెన్షన్, లైఫ్లో టెన్షన్, సంసారంలో టెన్షన్, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎక్కేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీళ్ళకి ధనస్థానంలో ఉన్నటువంటి కుజ, రవి, కేతుగ్రహ ప్రభావాల వలన అద్భుతమైనటువంటి సంపాదన మీకు దొరుకుతుంది. కాలసర్పదోషం, కాటు వేస్తానే ఉంది. కుజుడు అక్కడ కన్యారాశిలో, రాహువు కుంభరాశిలో కాశాడు. కాబట్టి గురువు యొక్క శాపం మీకు తగలడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి క్లాసులో ఒక్కడు అల్లరి చేసినా సరే క్లాస్ ఇస్ సస్పెండెడ్ అంటాం. ప్రాక్టికల్స్లో 20 మంది వస్తారు, ఇంటర్నల్స్ మార్కులు తగ్గించేస్తాం, అందులో మొహమాటమే లేదు. కాబట్టి ఎవడైనా విమర్శలు చేస్తే మిగతా మీ క్లాస్ రూమ్లో వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా సెట్ చేయాలి. మీరు ఏంట్రా గురువుగారిని అంటున్నావు, ఆయన ప్రొఫెసర్ రా అని మీరు చెప్పాలి. గోపి గోడ మీద పిల్లుల అబ్బే గురువుగారినే తిడుతున్నారు కదా, తిట్టని మనం ఎందుకు అని ఉన్నారనుకోండి, శాపం మీకు కూడా తగులుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీకు అంతా కూడా కర్కాటక రాశి వారికి ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేస్తాయి. మినిస్టర్లు అయిపోతారు, రాజకీయ నాయకులు. మినిస్టర్ పోస్ట్ లేకపోతే ఇప్పుడు చూడండి, మొన్న ఎమ్మెల్యే గారు చాలామంది ఖాళీలు అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు డెఫినెట్గా వేరే వాళ్ళని కంటెస్ట్ చేస్తుంటారు. మన మంత్రిమండలి మార్చలేదా, ఈ విధంగా మంత్రి అంత సమానమైనటువంటి స్టేటస్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలలో దూసుకెళ్ళిపోతారు. మీ వ్యక్తిగత జాతకాలను కూడా చూడాలి, ఫెరోషియస్గా ఉండాలి ఆ జాతకం. గురువు అంటే భయం ఉండాలి, జగద్గురువుని చూపిస్తున్నాను నేను. అంతేగాని బిజినెస్ మ్యాన్లు కాదు, మీ డబ్బులు మాకు అవసరం లేదు. వీ నెవర్ కేర్ ద మనీ, వీ కేర్ ద డిసిప్లిన్, అండర్స్టాండ్. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా, రైతులు కూడా పరిస్థితి అనేటటువంటిది బాగుండదు. ఇంకా ఇనప బిజినెస్లు చేయొద్దు. కాస్త ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కొంతకాలం దూరంగా ఉండే రిసెషన్ పీరియడ్లో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి? మీరందరూ దాన ధర్మాలు చేసేస్తామండి, పేదవాళ్ళకి చేసేస్తామండి, అది చెప్పిన వాళ్ళకి చేయండి ఫస్ట్, అది చేయరు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటామమ్మా. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఇలా జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫ్యూచర్ మీకు వస్తుంది. శుభమస్తు. ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం, దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం. ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం, ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం. అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు, యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు. అది చాలా రహస్యమైనటువంటిది. ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు. ఏమండి గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఎలాగే ఉందండి అంటారు. మరి అలాగే ఉంటుంది. అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు. దాన్ని జరగడానికి కేవలం ఒక 21 సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది. 1 గంట హోమం లేకపోతే 1 గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి. 21 years
స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది. అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక 100 సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో, మళ్ళీ ఇప్పుడు ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికేశారు. 170 సంవత్సరాలు చేసినటువంటి దోషాలు, అంటే రకరకాల మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా. మేము చేయలేదండి అంటే పర్వాలేదు, మంచివాళ్ళు, చేయలేదండి అన్న వాళ్ళు. మరి అమ్మాయిలను మోసం చేయొచ్చు, డబ్బులు మోసం చేయొచ్చు, ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు. రకరకాలు, ఏమీ లేనిది ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ. మంచి పనులు చేస్తారు, చేయరని కాదు అక్కడ అర్థం. వీటిలన్నిటికీ ఆలోచించండి, జర సోచో బ్రదర్స్. ఒక్క హోమం, పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని, అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దా మొత్తం దోషం. హూ టోల్డ్ యూ? హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు. మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి? అంటే ఏమన్నా అంటే ఏమండి, ఒక్కొక్కడు చెప్తాడు అశ్వమేధ యాగం చేశాడు విశ్వామిత్రుడు, వాళ్ళు దూర్వాస మహర్షి, భృగు మహర్షి, పేర్లు ఏ చెప్తారు ఋషుల పేర్లు. ఆ మహాత్ములు చేసినవి వేరు నాయన. వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు. వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనం ఏమనం. పొట్టకూటి కోసం కాదు, దురాశ. నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో 3 స్టార్ హోటల్ కడుతున్నాడు. ఎందుకు? మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని ఎగబడుతున్నారు కాబట్టి. దాన్ని చూసి మా గురుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా జ్యోతిషంలో ఉన్నాడు. మనం ఒకసారి వెళ్దామయ్యా గోకర్ణం, వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని చెప్పాడు మావాడు. అంటే హోమాలు చేస్తే పోవు, ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం, వినయంగా ఉండే వాళ్ళకి. ఏమండి వారం అయిందండి, ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు. ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబాబు అయితే ఎలాగా, ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు. ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా, పట్ మన కట్ చేస్తాడు. ఏంటే గురువు మీద అలకలేంటే? ఇదే కాలసర్ప దోషాలు అనమాట. కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు. వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది. ఇప్పుడు మా చీఫ్ ఉన్నాడు, మా చీఫ్ ఎవరు, ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు. ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు. చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళ ఇలా ఇసురుతాడు, రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళ ఇలా ఇసురుతాడు, చూసారా? మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి. రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు. ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్, పేరున్న ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్, ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి, ఎవరైనా సరే ఒక 100 మాహైతే 1000 మాహైతే 10,000 దాటితే కమాన్. కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన, అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన, తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కులు తయారు చేయించిన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ. మరి ఎందుకు వస్తున్నాయండి? 1,00,000 వ్యూస్, 50,000 వ్యూస్. ఆడవాళ్ళ చేత చెప్పించిన 1,00,000 వ్యూస్. వాట్ ఈస్ దిస్? అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు. ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు. ఏ గుడికి వెళ్ళడు, ఇంట్లో ఓం శరవణ భవ మంత్రం చేసుకున్నాడు. ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము, రూపాయి కూడా ఖర్చు పెట్టలే. కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా? మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు. సాధువులకి, ఋషులకి, అడుక్కునే వాళ్ళకి, ప్రేమికులకి, విద్యార్థులకి, ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా. దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు. ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక 100 మంది, ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి 100 మందిని తయారు చేశారు, జ్యోతిష్కుల్ని. తయారు చేసిన వాళ్ళ చేతే పూజలు చేయించుకోరే, మరి ఏ హోమాలు చేయించుకోరే. ఎందుకు? దానాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నారు. కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాలసర్ప దోషము యోగంగా మార్చుకున్నారు. ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల. వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు, వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా, ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు. ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే, చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే, ఒక దీపు స్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణభవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది. సరే, ఇప్పుడు వద్దాం. ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 12 రకాలు ఉన్నాయి. అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం. మిగతా దే ఆర్
ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు. రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు? ఏమన్నా మన ఫ్రెండ్స్ అనుకుంటున్నారు ఏంటి? రాహుకేతువులు జపం చేసేస్తాం, రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం, రాహుకేతువుల్ని చేతబడి చేసేస్తాం, రాహుకేతువులు హోమాలు చేసి శాంతింపజేసేస్తాం, ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు. ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను. చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు. ఆయన ఇందులో ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది, ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరే వాడితో లేచి వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ చాలామంది ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే వాడికి 3వ పెళ్ళో 4వ పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంట. ఇదేంటి సార్, నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా. ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు. కాబట్టి మైక్ ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు. లెట్ us స్పీక్ వెరీ ఫ్రాంక్లీ, వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి. పేద ప్రజల పట్ల, అనాథ పిల్లల పట్ల, సాధువుల పట్ల, తర్వాత ఇంకెవరి పట్ల, అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల, వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి. డబ్బులు బీరువాల్లో దాచుకోండి, మీ డబ్బులకి ఏం కాదు. ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయి. అదే కాటేసేస్తాయి పాముల రూపంలో. మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా? కమాన్, ట్రెండ్ సెటర్, హీస్ పవన్ కళ్యాణ్ లాంటోడు, ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్. ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి. 12 రకాలు ఉన్నాయి. మొదటిది అనంతకాల సర్పదోషం. అంటే కాలసర్పదోషాల మధ్య కామన్ కాలసర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం. అంటే లగ్నంలో రాహువు, సప్తమంలో మనకి కేతువు. ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది, వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది. దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు చంద్రగుప్త మౌర్య, ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు